హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం కరకరలాడే జంతికలు లేదా చక్రాలు లేదా మురుకులు ఏవైనా అనుకోండి వాటిని తయారు చేసుకుందాం. అది కూడా వట్టి బియ్య పిండితో. చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. గుల్లగా కూడా ఉంటాయి, గట్టిగా ఉండవు అనమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా 3-4 టేబుల్ స్పూన్ల వెన్నని కరిగించుకోవాలి. వెన్న బదులుగా మీరు నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. తర్వాత కొంచెం నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో బియ్య పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్య పిండి తీసుకుంటున్నానండి. మీకు నచ్చిన క్వాంటిటీ తీసుకోవచ్చు. దాని ప్రకారంగా మీ కొలతలన్నీ పెంచుకోవచ్చు. ఈ 1/2 కేజీ బియ్య పిండికి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము వేయాలి. వాముని కొంచెం నలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ చక్రాలు వేగినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే అజీర్తి లేకుండా ఉంటుంది. వాముని కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు అందులో మనం మరిగించుకున్న వెన్న వేసుకుంటున్నాం. దీని బదులు మీరు నూనె నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేయాలి. బాగా కలిపిన తర్వాత మనం వేడి వాటర్ పోసుకొని పిండిని మనం కలుపుకోవాలి. అలా కలిపితే మనకి పిండి కొంచెం ఉడుకుతుంది అనమాట. అందువల్ల ఈ చక్రాలు గుల్లగా వస్తాయి. వేడి నీళ్ళు పోసి కలుపుకున్న తర్వాత జాగ్రత్తగా ఒకసారి చేత్తో కలుపుకోవాలి, ఎందుకంటే పిండి బాగా వేడిగా ఉంటుందన్నమాట. ఇలా కలిపి 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనెని కాగబెట్టుకోవాలి. నూనె బాగా కాగి ఉండాలి. కాగిన తర్వాత మనం చక్రాలని ఇలా చక్రాల గిద్దలు ఏవైనా ఉంటాయి కదా, వాటిలో వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చిన్న హోల్స్ ఉన్న చక్లీ మేకర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాంట్లో మన పిండిని ఇంకొకసారి మెదుపుకొని ఈ మేకర్కి అంటే ఈ జంతికలు కొట్టడానికి సరిపడినంత పిండి పెట్టుకొని మనం క్లోజ్ చేసేయాలి. ఇక్కడ నా దగ్గర స్టీల్ ఉందన్నమాట. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మీ దగ్గర వెడల్పుగా ఉన్న ఏదైనా గరిటె తీసుకొని ఒకసారి తడిపి దాని మీద మనం చక్రాలు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే ప్రెస్ చేయడం ఈజీ అవుతుందన్నమాట. లేదంటే డైరెక్ట్గా నూనెలో వేస్తే మనకి చేతికి మంట తగులుతుంది, వేడిగా అనిపిస్తుంది. ఇలా మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసుకున్న చక్రాలని డైరెక్ట్గా మనం కాగిన నూనెలో వేసుకుని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంతేనండి. కొంచెం వేగిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ మనం చక్కగా వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేస్తే నూనె పీల్చకుండా ఉంటుందన్నమాట. వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. 1 కేజీ పిండితో చేస్తారంటే బోల్డ్ అని చక్రాలు వచ్చేస్తాయి. ఇక్కడ నేను వీడియోలో చూపించడానికి కోసం కొంచెం పిండితో చేస్తాను. ఇవి 2-3 నెలల వరకు చాలా తాజాగా ఉంటాయి, అలాగే గుల్లగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.